మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 5వ నెల 2025 నుండి 31వ తారీఖు 5వ నెల 2025 వరకు, అనగా 15 రోజుల పాటు పక్ష ఫలితాలు సింహరాశి వారికి 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు మే నెల 2025 వరకు పక్ష ఫలితాలు. ఈ పక్షం రోజులు కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అందులో భాగంగా సింహరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఈ జన్మ ద్వితీయ స్థానాలలో కేతు సంచారం. జన్మంలో ఒక 15 రోజులు, ఒక్క రోజు మాత్రం ద్వితీయ స్థానంలో సంచారం జరుగుతుంది. ఈ సంచారం వల్ల, కేతు గ్రహ సంచారం జన్మంలో సంచారం వల్ల ఏ విధమైనటువంటి సుఫలితాలు ఉండవు. అన్నీ గాయాలు అవ్వటము, మనసు చికాకుగా ఉండటము, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన కేసు మనసు వెళ్ళటము, ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా మనకి జన్మంలో కేతు సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక పోయినట్టయితే 7, సప్తమ, అష్టమ స్థానాల్లో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. మిగతాదంతా 7వ స్థానం సప్తమ స్థానం అయినటువంటి కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ కుంభరాశిలో సంచారం వలన మనం తీసుకున్నట్టయితే రాహుని ఈ భార్యాభర్తల మధ్యన అభిప్రాయాలు కలవకపోవటము, కొంచెం చికాకులు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేటటువంటి వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అభిప్రాయ భేదాలు ఎక్కడైతే వచ్చాయో అభివృద్ధి కుంటుపడుతూ ఉంటుంది. అది కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడైనా సరే అభిప్రాయ భేదాలు ఉన్న దగ్గర బలవంతంగా కూర్చొని ఏది చేసినప్పటికీ కూడా అభివృద్ధి కుంటుపడుతుంది, ఆదాయం కుంటుపడుతుంది. ఈ విధమైన అవకాశాలన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ రాహు సంచారం వల్ల. ఇకపోతే ఈ సింహరాశి వారికి అష్టమ శని నడుస్తూ ఉన్నది. ఈ అష్టమ శని అనేటటువంటిది, అష్టమ స్థానం అనేటువంటిది ఆయువుకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇక్కడ కొంచెం ముఖ్యంగా ఆయుష్ స్థానం అంటే ఇంట్లో అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు కావచ్చు, లేకపోతే వంశంలో కావచ్చు, లేకపోతే మంచి ఆప్తుల విషయంలో కావచ్చు, గురువులు, బంధువులు, మిత్రులు ఎవరైనా కావచ్చు, అటువంటి వారికి కొంచెం ఆయువు మీద కొంచెం దెబ్బ పడేటటువంటి అవకాశం ఉంటుంది. పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అవమానాలు, అపకీర్తి, పరాభవాలు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం హఠాత్తుగా కొన్ని దుర్వార్తలు కూడా వినవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం అష్టమంలో శని యొక్క సంచారం వల్ల కలుగుతుంది. దీన్నే అష్టమ శని అని చెప్తుంటారు. అందుగురించే 4వ స్థానంలో ఉన్నటువంటి శనిని, అష్టమ శనిని, ఏళ్ళనాటి శనిని ప్రప్రథమంగా మనం ప్రతి విషయంలో మనం తెలుసుకుంటూ ఉంటాం. కారణం ముఖ్యం అదే. 4వ స్థానానికి కూడా ఇంత ప్రాముఖ్యత ఉండదండి. ఎందుకంటే 4వ స్థానం అనేటటువంటి సుఖానికి సంబంధించినటువంటిది. ఆ సుఖస్థానంలో 4వ స్థానంలో సంచరించడం అంటే కూడా సుఖాలన్నీ కూడా హరించేస్తాడు, సుఖానికి చాలా దూరం అయిపోతాము, ముళ్ళు గుచ్చుకున్నట్టుగా బాధ పెడతాడు అని చెప్పి కంటక శని అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా శని గురించి. ఓకే, ఇక్కడ అష్టమ శనికి ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ ఈ సంకటహర చతుర్థి కంటే కూడా హనుమత్ జయంతి. అందుకంటే హనుమంతుడిని కూడా ఒకప్పుడు శని భగవాన్ పట్టి పీడిస్తే హనుమంతుడి దెబ్బకి తట్టుకోలేక ఒళ్ళంతా గాయాలు చేసుకుపోతాడు ఆయన. అందుచేత హనుమంతుడి సుందరకాండ పారాయణ కానీ, హనుమంతుడి యొక్క ప్రార్థనకు సంబంధించి ఏదైనా సరే కూడా ఈ శని భగవానుడి యొక్క దుష్ట ప్రభావం నుంచి మనం బయటపడడానికి ఒక మార్గంగా పెద్దలు సూచించారు. ఇకపోతే భాగ్య దశమ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానం అంటే 9వ స్థానంలోనూ అంతగా అనుకూలమైన ఫలితాలు ఉండవు, 5 రోజులు మాత్రం. కానీ దశమ స్థానంలోకి వచ్చిన తర్వాత మాత్రం దశమ స్థానంలో మంచి ఫలితాలన్నీ వ్యాపారం రీత్యా, వృత్తిరీత్యా బాగా ఎదుగుదల కనబడుతుంది, ఆదాయం కనబడుతుంది, బుద్ధి వికసిస్తూ ఉంటుంది. ఏ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుని యొక్క దశమ, ఏకాదశ స్థానాల వల్ల కలుగుతూ ఉంటుంది. అట్లాగే రవి యొక్క సంచారము దశమ స్థానంలో జరుగుతోందండి. దశమ స్థానంలో రవి యొక్క సంచారము చాలా సుఫలితాలను ఇస్తుంటుంది. వృత్తిపరమైన అదే ఇప్పుడు మనకి బుధుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నాడు అనుకున్నామో అదే ఫలితాలతో పాటు
ఆరోగ్య విషయంలో కూడా చాలా సహకరిస్తాడు. అక్కడ ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, అలాగే బుద్ధి బాగా వికసిస్తుంది. అన్ని రకాలుగాను కూడా ఒక కమాండింగ్, ఒక గౌరవప్రదమైనటువంటి కమాండింగ్ రాజసంతా ఉట్టుపడుతూ ఉంటుంది ఈ దశమ స్థానంలో రవి యొక్క సంచారం వలన. ఇకపోతే ఏకాదశ స్థానంలో గురు యొక్క సంచారం, ఇది కూడా అద్భుతమైనటువంటి. ఏకాదశ స్థానంలో గురువు అంటే గురుబలం పూర్తిగా ఉన్నట్టే లెక్క. మనకి ఏకాదశి స్థానంలో ఉండడం వల్ల లాభాలు వస్తాయి. ఇంట్లో సోదరులు వాళ్ళందరూ సహకరిస్తారు, వ్యవహారంలో నైపుణ్యం ఉంటుంది. మీరు ఏ పని చేసినా కూడా లాభాలే కనిపిస్తూ ఉంటాయి ఈ గురుడు యొక్క ప్రభావం వల్ల. ఈ విధంగా అట్లాగే బుధుని మనం చెప్పుకున్నాం కదండి. బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9, 10 స్థానాల్లో 10వ స్థానంలో కూడా మనకు బాగానే బుధుడు కూడా ఉపయోగపడుతూ ఉన్నాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి చక్కగా కనబడుతున్నాయి. అయితే వ్యయ స్థానంలో కుజుని యొక్క సంచారం ఒకటి కూడా చెప్పుకోవాల్సి ఉన్నది. కుజుని యొక్క సంచారం వ్యయ స్థానంలో దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది. బాగా ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది, కొంచెం మాటలు బాగా కఠినత్వంగా ఉంటుంది. ఒక్కోసారి మనకే అనిపిస్తుంది అంత కఠినమైన మాట ఎందుకు మాట్లాడానా అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా కొంచెం మాటలో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. మామూలుగానే సహజంగానే కుజుని యొక్క స్వభావమే తీక్ష్ణ స్వభావం. ఎందుకంటే సేనాధిపతి కదండి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నటువంటి వారు ఆ విధంగానే ఉంటారు. మన నిత్య జీవితంలో కూడా చూడొచ్చు ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కుజుని యొక్క వ్యయ స్థానం వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీరికి గురువు, రవి, శుక్రుడు కూడా, శుక్రగ్రహం ఇంచుమించుగా 4 గ్రహాల యొక్క అనుకూలత మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి వీరికి చెప్పాలి అన్నట్టయితే 4 గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది. 4 గ్రహాల యొక్క అనుకూలత బాగుంది, చాలా బాగుందనే మనం చెప్పుకోవాలి. అయితే కొన్ని గ్రహాలు బాగున్నప్పటికీ కూడా అంటే మీరు కొంచెం ఎందులో పెట్టుబడి పెట్టడానికి వీటికి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక కొన్ని గ్రహాల ప్రతికూలత కూడా సర్వసామాన్యం. ప్రతికూలత లేకుండా గోచారమే కాదు, జాతకమే కాదు, ఎప్పుడు ఏది ఉండదండి. గుర్తుపెట్టుకోండి, ప్రతికూలతలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ ప్రతికూలతలు కూడా భరించడానికే మానవ జన్మ ఎత్తుతాడు మనిషి. ప్రతికూలతలు, అనుకూలతలు రెండూ ఉంటాయి. అయితే నిష్పత్తి తేడా ఉండవచ్చు. ఒక్కోడు ఎక్కువ సుఖపడుతూ ఉంటాడు, ఎక్కువ ఇదిగా ఉంటుంది, ఒకటి తక్కువ ఉండొచ్చు. అంతేగాని కష్టమో సుఖమో అనుభవించడానికే ఎత్తిందే ఈ జన్మ. కాబట్టి సహజం చేత నిత్యము ఈ నవగ్రహాల యొక్క ప్రార్థన చేసుకోండి. అలాగే ఆ కాలంలో మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఆ నెలలో వచ్చే పండుగలు ఏవైతే ఉన్నాయో అందులో మనకి ఈ కష్టాలు తీర్చేవి ఎన్ని ఉంటాయి, మోక్షాన్ని ఇచ్చేవి ఎన్ని ఉంటాయి చూసుకోండి. కష్టాలు తీర్చేటటువంటివి అయితే వాటిని కూడా ఆచరించండి, సర్వసుఖాలు పొందండి.